రాత్రి దొంగొచ్చాడు అంటున్నారుగా, సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఆ దొంగ ఎవరో తెలుస్తుంది. దానివల్ల ఇప్పుడేం లాభం అండి? ఫైల్ అయితే బయటకు వెళ్ళిపోయింది కదా. ఈ పాటికి మన కొటేషన్స్ అన్ని లీక్ అయిపోయి ఉంటాయి. లక్ష్మి కాస్త బాధ్యతగా జాగ్రత్తగా ఉండుంటే ఈ అనర్థం జరిగేదే కాదు కదా ఆంటీ. మనీషా, అనవసరంగా లక్ష్మిని అనకు. ఎందుకు అనకూడదండి? అంతా ఈ లక్ష్మి వల్లే. ఒకప్పుడు ఇంటికి మంచి జరుగుతుందని నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను లక్ష్మి. కానీ ఇప్పుడు నీ వల్లే ఈ ఇంటికి చెడు జరుగుతోంది. మామ్, ఫైల్ పోవడానికి నేను కూడా కారణం. లక్ష్మిని నిందించుకో. అవునరా, నువ్వు కూడా కారణం. నువ్వు లక్ష్మితో గుడికెళ్ళి ఆ కడియాలు వేసుకోవడం వల్లే ఇంత ప్రాబ్లం అయింది. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నా వల్లే ఈ పొరపాటు జరిగింది. ఇది పొరపాటు కాదు లక్ష్మి, క్షమించరాని తప్పిదం. నీ క్షమాపణతో వేల కోట్ల బిజినెస్లు మారిపోవు. కంపెనీ పరువు గౌరవం నిలబడవు. వెళ్ళు. నా ముందు నించవద్దు లక్ష్మి, వెళ్ళిపో ఇక్కడి నుంచి. చెప్పు మనీషా, ఏంటక్కడ పరిస్థితి? ఏముంది, అగ్నిపర్వతం బద్దలైంది. ఆ వేడిలో లక్ష్మి మొహం మాడిపోయింది. అది మనం ఎక్స్పెక్ట్ చేసిందే కదా. మిత్ర ఏమంటున్నాడు? ఫైలు బయటికి వెళ్ళిందని అరవింద్ ఆంటీ లక్ష్మిని ఫుల్ చార్జ్ చేసింది. మిత్ర లక్ష్మిని సపోర్ట్ చేయబోయాడు, కానీ అరవింద్ ఆంటీని జయదేవ్ మామయ్య కూడా ఆపలేకపోయాడు. లక్ష్మి ఏడుపు మొహం చూస్తుంటే నా ఆనందానికి అవధం లేవు సరియు. నేను కూడా హ్యాపీ మనీషా. నువ్వు స్కాన్ చేసి పంపించిన ఫైల్ని యాజ్ ఇట్ ఈస్ గా ప్రిపేర్ చేశాను. ఏ మాట కామాట మిత్ర అన్ని వాల్యూస్ చాలా బాగా కోట్ చేశాడు. మిత్రకి లక్ష్మి కోఆపరేషన్ కూడా ఉందిలే. నైట్ ఇద్దరూ కలిసి ఆ ఫైల్ ప్రిపేర్ చేశారు. కష్టం వాళ్ళది, ఫలితం నాకు. నా కెరీర్లో అతి పెద్ద ప్రాజెక్ట్ నా సొంతం కాబోతుంది. బికాస్ ఆఫ్ యూ మనీషా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు హెల్ప్ చేసావు, నేను నీకు హెల్ప్ చేశాను. క్విక్ ప్రోకో సరియు. నాకు నువ్వు ఇంకొక సహాయం చేయాలి. ఈ రోజు మిత్ర ఇల్లు కదలకుండా చూసుకో. ఎందుకు? ఆ ఫైల్ నీ చేతికొచ్చింది కదా. ఇక్కడ ఫైల్ నేను స్మాష్ చేశాను. మిత్ర ఒట్టి చేతులతో టెండర్కొచ్చినా ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడు. పైగా తనిక్కడికొస్తే తన కొటేషన్ నేను కాపీ చేశానని ఈజీగా తెలిసిపోతుంది. సో టెండర్లో బిడ్ కంప్లీట్ చేసేంత వరకు మిత్ర లక్ష్మి ఇంట్లోనే ఉండాలి. ఓకే సరియు, అది నేను చూసుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లక్ష్మి, చైర్మన్ అయ్యి నన్ను చావు దెబ్బ కొట్టా. ఇప్పుడు నేను అంతకు మించిన దెబ్బ కొట్టబోతున్నాను లక్ష్మి. ఆ ఫైల్ లేకపోతే మనకు ఆ టెండర్ రాదండి. వేల కోట్ల టెండర్ ఫైల్ ని ఎవరైనా తల కింద పెట్టుకుని పడుకుంటారా? నా ముందు నించవద్దు లక్ష్మి, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అక్క, బాధపడకు. ఇందులో నీ తప్పేమీ లేదు. ఇదెవరో కావాలనే చేశారు, నిన్ను ఇరికించారు. ఎవరు చేసినా నష్టపోయింది మన ఫ్యామిలీయే కదా జాను. వేల కోట్ల ప్రాజెక్ట్
మనకి దక్కకుండా పోతుంది. ఆ ప్రాజెక్ట్ని దక్కించుకోవడం కోసమే ఎవరో కావాలని ఇలా చేశారక్క. రాత్రి ఇంటికొచ్చిన దొంగ వాళ్ళ మనిషి అయి ఉంటాడు. ఇది ఆ దొంగ పనో లేక ఇంటి దొంగల పనో తెలియడం లేదు. ఆయన చాలా కష్టపడి ఆ ఫైల్ రెడీ చేశారు. నేను ఆ కష్టాన్ని అంతా వృధా చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను జాను. జున్ను, ఫోన్లో నిన్న చూసిన వీడియో ఈరోజు రావట్లేదేంటి? ఏ వీడియో లక్కీ? అదే నిన్న చూసాం కదా, హౌ టు ఫైట్ విత్ ఎనిమీ. అదే జున్ను. ఓ అదా, సర్చ్ హిస్టరీలో చూడు లక్కీ, అందులో ఉంటుంది కదా. అవును కదా, హిస్టరీలో ఇది వరకు మనం చూసినవన్నీ ఉంటాయి. అది చూద్దాం. ఏం చేస్తున్నావు అక్క? నైట్ ఆయన నేను ఫైల్ ప్రిపేర్ చేస్తూ ఆర్డర్ వైజ్గా అమౌంట్ టాలీ చేసి ఫైల్లో ఎంటర్ చేశాను జాను. ఫోన్లో క్యాలిక్యులేటర్ హిస్టరీలో ఆ ఫిగర్స్ అన్నీ ఉంటాయి కదా, అదే చూస్తున్నాను. ఎస్, అన్నీ ఉన్నాయి. పద.